ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వ పాలనలో నిరుత్సాహానికి గురైన యువతలో భరోసా నింపేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రను ప్రారంభించారని కాకినాడ జిల్లాలో పాదయాత్ర విజయవంతమైందని పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని భారత గారి నోటంటే స్వయంగా పలికి ప్రచారం చేసుకుని తర్వాత ఒక్క బిడ్డకే అని మళ్ళీ దాన్ని మాట మార్చడం జరిగింది ఖచ్చితంగానే. అలా కాకుండా మేము ఏదైతే ఇది విత్ పేపర్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇవ్వడానికి గల కారణం ఖచ్చితంగా బాబు గారి మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఇది ఇస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు ఆస్తులు తాకట్టు పెట్టో, ఆస్తులు అమ్మేసో, లేకపోతే అప్పులు తెచ్చేసో కాకుండా ఇన్కమ్ని సృష్టిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పరిగెట్టగలిగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో చూసుకున్నట్టయితే ఆయన అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ఇచ్చి రెండింటినీ రెండు కళ్ళ కింద చేసి ఈ దేశం అంతా కూడా ఈ రాష్ట్రం వైపు చూసేలా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయనకి పట్టం కట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏలిక ఆయన చేతిలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఇన్కమ్తో పాటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని కూడా పరుగులు పెట్టించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడి భావితరాల భవిష్యత్తు కాపాడగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గట్టి ఈ నమ్మకంతో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం. అతి తొందరలోనే భోగాపురంలో యువగలం పాదయాత్ర ముగింపు సభతో పాటు ఎన్నికల శంఖారావాన్ని కూడా అక్కడే ప్రారంభించడం జరుగుతుంది. ఆ భోగాపురంలో లక్షలాది జనంతో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఒకే వేదిక మించి ఎన్నికల శంఖారావాన్ని పూరించే కార్యక్రమం ఆ భోగాపురంలో స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగానే మా ఇన్ఛార్జీలు అందరూ అలాగే రాష్ట్రంలో ఉన్న ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆ మీటింగ్కి జన సమీకరణలో నిమగ్నమై దాన్ని భారీగా తరలించి సక్సెస్ చేయడానికి అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. దాన్ని సక్సెస్ చేయాలని మీ ద్వారా కోరుకుంటూ